Hello everyone, welcome back to our channel. Before we get into the video, please like, share and subscribe, turn on the notification bell. ఈ రోజు వీడియోలో పూర్ణం బూరెలు ఎలా తయారు చేసుకోవచ్చు అన్నది ఈ వీడియోలో చూద్దాము. ఈ పూర్ణం బూరెల్ని నైవేద్యంగా కూడా సమర్పించవచ్చు. అలాగే మనకి ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఇవి తయారు చేసుకొని తినవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. అది తయారు చేసుకోవడం కూడా చాలా ఈజీ. అది ఎలాగో చూద్దాము. లెట్స్ స్టార్ట్ ద వీడియో. నేను కుక్కర్లో పచ్చిశనగపప్పు నానవేసుకున్నాను. ఒక 1 అవర్ ముందు నానవేసుకొని తర్వాత కుక్కర్లో మూత పెట్టుకొని 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. 2 విజిల్స్ వచ్చిన తర్వాత చల్లారిన తర్వాత మూత తీసేసి వాటర్ ఎక్కువగా ఉంటే వాటర్ ఉంచేసుకోవాలి. ఇవి పప్పు ఉడికించుకున్న వాటర్ కదా, వీటిలో పోషకాలు ఉంటాయి. వీటిని ఏమీ పడవేయకుండా వీటిని రసం కానీ లేకపోతే సాంబార్లో కానీ యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని సిమ్లో పెట్టుకొని బెల్లం తురుము వేసుకోవాలి. నేను పప్పుకి 1/2 కప్పు బెల్లం తురుము వేసుకుంటున్నాను. స్వీట్ ఎక్కువ తినేవాళ్ళైతే 3/4 కప్పు అయినా లేకపోతే 1 కప్ అయినా వేసుకోవచ్చు ఈక్వల్ క్వాంటిటీలో. నేనైతే 1 కప్పు పప్పుకి 1/2 కప్పు బెల్లం వేసుకొని మెదుపుకుంటున్నాను. ఇలా పప్పు అంతా మెత్తగా అయ్యే వరకు ఎనుపుకోవాలి. ఇలా సిమ్లోనే పెట్టుకొని ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో గంట పెట్టి కలబెడుతూ ఉండాలి అడుగంటకుండా. 2-3 యాలకులు రోట్లో దంచుకొని ఇందులో వేసుకోవాలి. ఈ పప్పు చిక్కబడేంత వరకు ఇలా పొయ్యి మీదే ఉంచుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. చల్లారాక ఇవి ఉండల్లాగా చుట్టుకొని పక్కన ఉంచుకోవాలి. పెద్ద పూర్ణాలు కావాలి అని అంటే కొంచెం పెద్ద ఉండలు కావాలి. మీడియం సైజులో అయితే ఇలా చుట్టుకుంటే సరిపోతుంది. ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఆయిల్ పొయ్యి మీద పెట్టుకొని హీట్ అవనిచ్చి నేను ఇక్కడ మినప్పిండి తీసుకుంటున్నాను. 1 గ్లాసు మినపప్పుకి 1 గ్లాసు బియ్యం వేసుకొని మిక్సీ వేసుకొని దానిలో కొంచెం సాల్ట్ కొంచెం బెల్లం పొడి వేసుకొని కలుపుకొని ఇలాగా మినప్పిండి రెడీ చేసుకోవాలి. ఈ రెడీ చేసుకున్న మినప్పిండిలో ముందుగా చుట్టుకున్న లడ్డూలు ఉన్నాయి కదా, అవి ఇందులో వేసేసుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా ఆయిల్లో వేసుకోవాలి. ఆయిల్ కాగింది లేదన్నది చెక్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ కాగిన తర్వాత ఇప్పుడు పూర్ణాలు వేసుకోవాలి. ఇలా ఆయిల్లో ఎన్ని పడితే అన్ని వేసుకోవాలి. ఒకవైపు కాలాక నెక్స్ట్ వైపుకి టర్న్ చేసుకోవాలి. ఇప్పుడు లో టు మీడియం ఫ్లేమ్లోకి తీసుకొని ఫ్లేమ్ని ఇవి ఉడికించుకోవాలి. అప్పుడు లోపలంతా కుక్ అవుతుంది.
ఇలా ప్రిపేర్ చేసుకుంటే పూర్ణం బూరెలు అనేవి రెడీ అయిపోతాయి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.